Welcome to my channel, everyone, for our యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే చాలా చాలా స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు అయితే మనం 2 రెసిపీలు చూపించబోతున్నాం. సో ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు పిక్కలు, చిక్కుడుకాయ సీడ్స్ అయిన బీమ్ సీడ్స్ దేనా అంటాము. దాంతో ఒక రెసిపీ చేయబోతున్నా. అదిరిపోయిన రెసిపీ. నాకు పర్సనల్ చాలా ఫేవరెట్ రెసిపీ. సో అది చూపించబోతున్నా. అండ్ దాని తర్వాత అయితే సెకండరీ ఈరోజు మండే అండ్ చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు టెంపుల్‌కైతే మహాదేవ్ టెంపుల్‌కైతే ఒక ప్రసాదం తీసుకెళ్తున్నా. కొమ్ము శనగలతో అయితే చేస్తా. సో అది ఆల్రెడీ నేను నైటే నానబెట్టి ఉంచుకున్నా. సో దాంతో కూడా ఒక రెసిపీ చేస్తా. సో 2 రెసిపీస్ బంపర్ ఆఫర్ ఈరోజైతే మిస్ కాకండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేశారో ఫర్ 251 సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఫ్యామిలీ. అవర్ జర్నీ ఈజ్ టూ బిగ్. చాలా పెద్ద జర్నీ ఉంది. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అలాగే అందరము ఆ జర్నీలో అయితే ఒక్కసారి చూద్దాం. సో యాహ్! ఇంకా ఎక్కువ మాట్లాడకుండా అయితే రెసిపీ‌లోకెళ్ళిపోదాం. ఇంగ్రీడియెంట్స్ చూపించేస్తా. సో మన మెయిన్ రెసిపీకి ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి. చిక్కుడుకాయ సీడ్స్ తెలిసుంటది మీకు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్, వాటర్ ఏసి మిక్స్ చేసి ఉంచుకున్న ఫ్రెష్ కొరియండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ 5-7 మిక్స్ చేసి స్లిట్ చేసి ఉంచుకున్నా. అండ్ 2 టమాటోస్, 2 ఆనియన్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. సో అంతే అండి. ఇవి కావాలి. సో ఇప్పుడు రెసిపీ అయితే రెడీ చేస్తా. రెసిపీ రెడీ చేసి చూపిస్తా. చాలా మంచి రెసిపీ. సో స్కిప్ మాత్రం కాకండి. ఎవ్రీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్‌గా చూడండి. అండ్ మనతో అయితే వీడియో కంప్లీట్ చేయండి. అండ్ చాలా మంచి రెసిపీ. నాకైతే పర్సనల్లీ చాలా వెజ్‌లో అయితే చాలా బావుంటదిది. సో లెట్స్ స్టార్ట్. రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి. సో ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 1 ½ స్పూన్ అయితే మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాసెస్ ఇదైతే నేను నిన్న నైట్ లైక్ అప్రాక్స్ 9, 10 అయితే నానబెట్టి ఉంచుకున్నాను. మార్నింగ్ లెగ్స్ అయితే ఇది మొత్తం వాటర్ తీసేసి ఉంచా. సో దీన్నైతే ఒక 4-5 విజిల్స్ వేయించి కుక్ చేసుకోవాలి. సో ఇవి అయితే చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. బాయిల్ అయిపోతుంది. సో అలా బాయిల్ చేసుకోవాలి మనం. బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఆనియన్ అండ్ టమాటోస్‌ని అయితే చాప్ చేసుకుందాం. చాప్ చేసుకొని అయితే రెసిపీకి రెడీ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్‌ని చాప్ చేసుకుందాం. కొంచెం ఫైన్ చాప్ చేసుకుందాం బికాజ్ గ్రేవీ కాబట్టి. సో ఇది చాలా బావుంటది. వెజ్‌లో చాలా మందికి చాలా వెజిటబుల్స్ నచ్చవు కాబట్టి దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి సో దీనికంటే కంపల్సరీ మీరు నైట్ నానబెట్టుకుంటే బెస్ట్. లేదా ఒక 5-4 అవర్స్ నానబెట్టుకుంటే ఓకే. బట్ మీరు విజిల్స్ అయితే ఎక్కువ వేయించుకోవాలి అలాంటప్పుడు. మినిమమ్ ఒక 6-7 విజిల్స్ అలాగ వేయించుకోవాలి అలాంటప్పుడు. లేదా మీరు నానబెట్టేసి ఉంచుకుంటే మాత్రం ఒక 4-5 విజిల్స్ అయితే చాలు. సరిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకొని మీరెప్పుడు చేసుకోవాలి. అండ్ ఆనియన్స్‌నైతే చిన్నగా చాప్ చేసుకున్నాం. టొమాటోస్‌ని కూడా అలాగే చిన్నగా చాప్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాం. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత అయితే బిర్యానీ ఆకు ఒకటి, 2 డ్రై చిల్లీ అండ్ కొంచెం జీలకర్ర. అండ్ జీలకర్ర తర్వాత అయితే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం. ఏవైతే స్లిప్ చేసి ఉంచుకున్నామో. సో ఇవి వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. సో ఇప్పుడు మనం చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ బాగా బ్రౌన్ ఫ్రై అవుతుంది కాబట్టి టమాటోస్ వేసుకొని కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో టమాటోస్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం. వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎగ్జాక్ట్ అయిపోతే అండ్ కుక్ అయితే చాలా వేగంగా అవుతుంది. సో అందుకే సాల్ట్ వేసుకొని అయితే దీన్ని మళ్ళీ బాగా కుక్ చేసుకుందాం మనం. సో ఈ టైంలో అయితే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం. ప్లస్
ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వాటర్లో ఏదైతే మిక్స్ చేసుకొని ఉంచుతామని అది వేసుకుందాం. వేసేసి దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే గ్రేవీ అవుతుందో ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వేయకండి. ఇప్పుడు నార్మల్గా ఈ గ్రేవీని అయితే బాగా ఫ్రై చేయాలి మనం. ఫ్రై చేసి దీంట్లో అయితే ఈ టైంలో కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సో ముందు పసుపు వేసేటంటే ఎక్కువ ఫ్రై అయ్యి అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో మీరు వేసుకుంటే అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. సో ఈ టైంలో వేసి దీన్ని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో అయితే ఒక 1 కప్ వాటర్ అయితే వేసుకున్నాం. దీనివల్ల అయితే ఆ మసాలా ఏవైతే ఉన్నాయో అవి మాడిపోకుండా సో వేసుకొని దీన్ని మళ్ళీ ఎలా కలుపుకొని ఉంటున్నారో మళ్ళీ ఇది వాటర్ ఆయిల్ ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో మసాలాకి అప్పుడైతే నెక్స్ట్ స్టెప్ మనం చేసుకుందాం మళ్ళీ. సో ఆయిల్ అయితే చాలా బాగా సెపరేట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో అయితే మనం కొంచెం గరం మసాలా అండ్ దీంట్లో ఇప్పుడైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో అది 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ చాలు. ఎందుకంటే ఈ కర్రీ ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు. అంటే స్పైసీ అండ్ మైల్డ్ ఫ్లేవర్ 2 ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ అయితే చేసేయకూడదు ఈ కర్రీ. సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసి అయితే గ్రేవీని బాగా మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనకు తగినంత సాల్ట్ అయితే కర్రీ కావాలో అంత సాల్ట్ అయితే వేసుకుందాం. వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాం దీనికి ఒకసారి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో ఇంకేం వాటర్ లేవు కాబట్టి కింద అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అయితే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఒక 1 కప్ చాలు. 1 కప్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. సో ఈ టైంలో అయితే మనం కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం బికాస్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ వస్తుంది కర్రీలో. సో కొంచెం ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. బట్ కస్తూరి మేతి వేస్తే కొంచెం ఫ్లేవర్ ఉంది, టేస్ట్ బాగా వస్తుంది. సో అందుకే ఇదైతే యాడ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు. సో చూసారుగా మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో అయితే మనం ఏదైతే బాయిల్ చేసుకున్నాం సో ఆ బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ఏవైతే ఉన్నాయి అవైతే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి దీన్ని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి అయితే దీనికి ఒక 10 మినిట్స్ అయితే మనం కవర్ చేసి కుక్ చేసుకున్నాం. ఆ తర్వాత అయితే దీన్ని దించుకున్నాం అయిపోయినట్టే. సో ఈ టైంలో ఎలాగ కర్రీ ఫుల్గా అయిపోయింది. సో కొన్ని కొత్తిమీర లీవ్స్ అయితే కట్ చేసుకుందాం. సో కట్ చేసుకుని అయితే మనం కర్రీలో వేసుకుందాం. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ డన్ కదా. సో దీంట్లో కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని ఏంటంటే కలుపుతాను. సో ఇక మన కర్రీ అయితే రెడీ. చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ రెసిపీతోనైతే అయిపోలేదు, ఇంకొక రెసిపీ ఉంది, అది కూడా ఈరోజు చూపిస్తా. బికాజ్ ఈరోజు మండే. సో ఈరోజు శివుడు టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఆ రెసిపీ అండ్ ఆ ప్రసాదం అయితే చేస్తున్నా ఇది. అది కొంచెనంగులతో. సో ఆ కొంచెనంగులు ప్రసాదం ఏదైతే చేస్తా అది కూడా మీకు చూపిస్తా. సో యా ఉండండి, స్కిప్ అయితే అవ్వకండి, ఇంకొక రెసిపీ అయితే వస్తుంది. సో ఇదైతే ఈ రెసిపీ అయితే ఓవర్. ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీగా కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. వెజ్లో అయితే చాలా మంచి రెసిపీ ఇది. సో ఓకే, నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే నేను వచ్చేస్తాను. ఈ కొంచెనంగులు ప్రసాదం తయారు చేసుకోవడానికి అయితే మనకి కొంచెనంగులు తీసుకున్నాను. నేను 2 కిలోస్ తీసుకున్నా. నిన్న నైట్ అంతే ఒక 14 అవర్స్ అయితే నేను నానబెట్టి ఉంచుకున్నా. ఆ తర్వాత ఇదైతే కొత్తిమీర, తులిసాకు, తులసాకు అంతే బేసిల్ లీవ్స్ కూడా అంటాము అది. అండ్ థర్డ్ పుదీనా ఆకులు. ఇవైతే చిన్నగా చాప్ చేసుకొని అయితే నేను వాటర్లో పెట్టుకున్నా, వాష్ చేసుకొని. అండ్ ఇదైతే జీరా పౌడర్, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు
అండ్ గరం మసాలా ఇవి కలుపుకొని అయితే ఒక పౌడర్ రెడీ చేసుకున్నాను నేను. దీంట్లో వాటర్ ఏసి అయితే గ్రేవీకి యూజ్ చేద్దాం. అండ్ సాల్ట్ అండ్ బిర్యానీ ఆకు అంతే. ఇంకేం అవసరం లేదు. ఇవి తీసుకొని అయితే అండ్ యాహ్! గ్రీన్ చిల్లీస్ కూడా ఉండాలి. గ్రీన్ చిల్లీస్ అయితే స్లిట్ చేసుకుంటాము. స్లిట్ చేసుకొని ప్రసాదం అయితే రెడీ చేద్దాం. మీకు చూపిస్తా. సో యాహ్! ఉండండి. అండ్ మొత్తం ప్రసాదం రెసిపీ అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనం కుక్కర్‌లో ఈ పొంచనగలు వేసి అయితే కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 10 విజిల్స్ అలాగా వేయించుకున్నాం. సో బాగా సాఫ్ట్ అయిపోవాలి యాక్చువల్లీ. సో దానికి సో ఇలా కుక్కర్‌లో అయితే వేసుకొని మనము ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ చనంగ్ల స్కిన్ ఏదైతే ఉంటదో ఆ స్కిన్ ఏమో కొంచెం థిన్‌గా అయిపోతుంది. సో బాయిల్ కూడా చాలా బేరంగా అవుతది. సో దట్స్ వై ఇప్పుడైతే ఇది గ్యాస్‌లో పెట్టుకొని ఒక 10 విజిల్స్ అయితే వేయించుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా పెద్ద టేక్చా పెట్టుకొని అయితే దాన్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే దీంట్లో మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని అయితే బాగా హీట్ అవనిద్దాం నేను. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మనము బిర్యానీ ఆకు వేసుకుందాం. అండ్ డ్రై చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత అయితే మనము ఇక్కడ జీరా అయితే ఉంచుకున్నాం. సో జీలకర్ర అయితే వేసుకుందాం. వేసుకొని అయితే దీన్ని కొంచెం బాగా రోస్ట్ అవనిద్దాం మనం. సో ఈ టైంలో అయితే మనం మసాలా పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నాం వేసుకొని అయితే దీన్ని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. అండ్ ఈ టైంలో అయితే కొన్ని యాలకులు అయితే ఉంచుకున్నా. యాలకులు అయితే కొంచెం అలాగా స్మాష్ చేసి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ చూడొచ్చు సైడ్‌న సెపరేట్ అయిపోయింది కదా! ఈ టైంలో అయితే ఒక 1 బౌల్ వాటర్ రైస్ అయితే దీన్ని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం. సో ఈ టైంలో అయితే మనమే ఏవైతే స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఉన్నాయో ఆ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ వేసి అయితే ఇంకొక బాయిల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఆ తర్వాత అయితే ఈ శనగల్ని దీంట్లో వేసుకుందాం. సో ఇప్పుడైతే ఒక మంచి అరోమా అయితే వస్తుంది. అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనము ఏ చనంగులు అయితే బాయిల్ చేసి ఉంచుకున్నాము ఆ చనంగులు అయితే వేసుకుందాం. వేసి కొంచెం కొంచెం ఒకేసారి వేసేయండి. ఒక హాఫ్ సెక్షన్ వేయండి. వేసి దీన్ని ఇలా కొంచెం మిక్స్ చేసుకోండి. అండ్ మళ్ళీ మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వేసేసేయండి. సో ఎలా వేసేయడం వల్ల ఏంటంటే బాగా మిక్స్ కూడా అయిపోతుంది ఆ మసాలాతో. సో చూడండి అంత బాగా మసాలా మిక్స్ కూడా అయిపోయింది కదా! సో ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఆ తర్వాత అయితే లెమన్ దాంట్లో పిండుకుందాం మనం. సో చూడండి చాలా బాగా అయితే ఫ్రై అయిపోయింది. మసాలాతోనైతే మొత్తం కలిసిపోయింది. అండ్ వాటర్ కూడా లేదు. వాటర్ కూడా మొత్తం ఉండిపోయింది. అండ్ మసాలా కూడా బాగా కలిసిపోయింది కాబట్టి ఈ టైంలో ఫస్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దీని టెంపరేచర్ అలా లో అవుతుంటది కాబట్టి ఈ టైంలో అయితే మనం ఒక 2 లెమన్ పెద్ద లెమన్‌ని కట్ చేసుకొని అయితే దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు లెమన్ అయితే ఏసాం కదా! సో ఈ టైంలో అయితే
మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసే నేను లెమన్ వేసాను. మొత్తం కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు వేస్తాను కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ పులుసాకులు ఏవైతే చాప్ చేసి ఉంచుకున్నాం అవైతే వేసేద్దాం. సో ఇవి సరిపోతుంది. సో ఇవి వేసి అయితే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది హాట్గా ఉంటుంది కాబట్టి మనం కొరియండర్ వేసాం కదా, ఆ హీట్ ఆటోమేటిక్లీ కుక్ అయిపోతుంది కాబట్టి మనకి వేరేగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగా వస్తుంది. సో అయిపోయింది. సో టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి బయలుదేరుతున్నాం. సో అక్కడైతే మీకు చూపిస్తా ఎలా ఉందో. ఆర్త్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను మీకైతే. సో హలో గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుకైతే అంతే, చాలా టైర్డ్ కూడా అయిపోయాను. సో ఎంతటితో క్లోజ్ వీడియో. అండ్ టాటా, బాయ్ బాయ్, స్టే సేఫ్, టేక్ కేర్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీతో అయితే మళ్ళీ రేపు కలుద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు అయితే బాయ్, టాడా, సాయునారా.